ఏదో జరుగుతుందని ఆశపడితే ఇలా జరిగిందేంటి లంకేష్? ఏం కాదు సియా, టెన్షన్ పడకు. ఏంటి ఏం కాదు? హీరోయిన్ అయిపోతాను కదా అని ఎంతో రిస్క్ చేసి నగలు తీసుకొస్తే ఆ నగలు కూడా పోయాయి. ఏం చేస్తాం చెప్పు? సరిగ్గా అదే టైంకి పోలీసులు వస్తారని కలేవన కన్నావా? పోతే నగలు పోయాయి, కానీ నేనే తీసుకువెళ్ళానని ఇంట్లో తెలిస్తే ఇక్కడి నుంచి తన్ని తరిమేస్తారు. దాని గురించి అయితే టెన్షన్ పడే పనే లేదు. ఆ నగలు తీసుకెళ్ళింది మనమేనని గోల్డ్ స్మిత్ వాడికి తెలీదు కాబట్టి మన పేర్లు బయటకొచ్చే ఛాన్సే లేదు సియా. నీకేం తెలియనట్టు, ఏమీ జరగనట్టు సైలెంట్గా ఉండు. సరే సియా, ఏంటక్కా? ఎవరితో మాట్లాడుతున్నావు? నా ఫ్రెండ్. ఏ ఫ్రెండ్? లంకేషా? లంకేషా? కాదక్కా, నేనెప్పుడూ లంకేష్తో మాట్లాడడం మానేశాను. నోర్ముయ్. నాకేం తెలీదు అనుకున్నావా? ముసుగేసినంత మాత్రాన గుర్తుపట్టలేననుకున్నావా? పొద్దున నీకోసం వచ్చింది నీ ఫ్రెండ్ జరీనా కాదు, లంకేష్. లంకేష్ కాదక్కా. మాట్లాడుకో, నేను చూశాను. అక్కడే ఆపి నిలదీద్దామంటే ఎక్కడ నీ బాగోతం బయటపడిపోతుందేమోనని నోరు మూసుకొనున్నాను. చెప్పు, ఎక్కడికెళ్ళావు? ఆయన్ని గుడికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్లకుండా లంకేష్తో బయటికి పోవాల్సిన అవసరం ఏం పడింది నీకు? మళ్ళీ ఏదైనా సినిమా అవకాశాలు ఇస్తానని చెప్పాడా? మారవ నువ్వు? ఇంత జరిగినా బుద్ధి రాలేదా నీకు? మళ్ళీ ఎందుకు వెళ్ళావు? చెప్పు. మంచి ఛాన్స్ అక్క. నా కళ సినిమా హీరోయిన్ అయిపోతా. నోర్ముయ్. ఇంత గొప్పింటికి కోడలివై బంగారం లాంటి మనిషి నీకు భర్తగా దొరికినా నీకింకా సినిమా పిచ్చి పోలేదేంటే? ఇలాగే పెళ్లి రోజు వెళ్ళిపోయావు. అప్పుడు చేసిన తప్పునే ఎలా సరిదిద్దుకోవాలో తెలియక ప్రాణాలు పోతున్నాయి. చూడు, నీ వల్ల నా మెళ్ళో పడ్డ 3 ముళ్ళు. ఏం చేసుకోవాలో తెలియడం లేదు. పోనీ నీ పరిస్థితి ఏమన్నా పదిలంగా ఉందా అంటే అది లేదు. సరిగ్గా తాళి కట్టే సమయానికి పోలీస్ ఆయనతో గొడవ పడ్డావు. ఆయనేమో మావయ్య గారి స్నేహితుడు. ఎక్కడ నిన్ను చూస్తాడో, పెళ్లి చేసుకుంది నిన్ను కాదని ఎక్కడ చెప్పేస్తారో అని భయం. సరే, జరిగిందేదో జరిగిపోయిందనుకుని చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకుని జాగ్రత్తగా ఉండాలి కదా. మళ్ళీ అదే తప్పు చేస్తే ఎలా? ఇదంతా నీకోసమో నాకోసమో ఆలోచించి చెప్పడం లేదు, మన నాన్న కోసం. మన జీవితాలు బాగా స్థిరపడిపోయాయన్న సంతోషంలో ఉన్నారాయన. నువ్విలాంటి పిచ్చి పని చేశావని తెలిస్తే తట్టుకోగలరా? పరువు పోతే బతకగలరా? మళ్ళీ ఇలాంటి తప్పు చేయదు చెల్లి, అర్థం చేసుకో.
ఏంటి ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఏదో దొంగతనం చేసి దొరికిపోయినట్టు తోడు దొంగల్లాగా చూస్తున్నారు? ఏదో పెద్ద విషయమే జరిగినట్టుంది. చెల్లెమో కంగారు పడుతుంది, అక్కేమో అర్థం చేసుకో అని బతిమాలుతుంది. ఏంటి విషయం? ఏం లేదండి, మావయ్య గారు అక్కకి పెళ్లి సంబంధం తెస్తే వద్దంది కదా, ఎందుకు చేసుకోవట్లేదు అని అడుగుతున్నాను. ఎందుకు చేసుకోవట్లేదంట? అదే చెప్పట్లేదు. నేనేం చెప్పలేను, నన్ను అర్థం చేసుకో అంటుంది. ఒకవేళ మీ అక్క ఎవరినైనా ప్రేమించిందేమో. మనస్సులో ఎవరైనా ఉన్నారేమో, అందుకే వద్దందేమో. మా అక్క ప్రేమించడమా? అలాంటిదేం లేదండి. లేదని నువ్వెలా చెప్పగలవు? ఏమో, ఎవరి మనసులో ఏముందో ఎవరికి తెలుసు. ఎవరినైనా ప్రేమించుంటే చెప్పు వైదేహి, మాట్లాడదాం. ఈయన ప్రేమించాడు కదా అని అందరూ ప్రేమిస్తాడు అని అనుకుంటున్నారు. అలాంటిదేం లేదండి. మా అక్కకి ప్రేమలు అవి ఏం పడవు. లేదు సియా, ఎవరిని ప్రేమించకపోతే పెళ్ళెందుకు వద్దంటుంది? కావాలంటే అడిగి చూడు. చెప్పు వైదేహి, పాపం ఏమీ చెప్పకుండా ఎంతమందిని ఇలా సందిగ్ధంలో ఉంచుతావు చెప్పు. చెప్పు, ఎవరైనా ఉన్నారా? అరే చెప్పాను కదండి, మా అక్కకి అలాంటి టాపిక్స్ ఇష్టం ఉండదు. తెలుసు. ఈరోజు కొత్తగా వీడియోలు ఏం చేయలేదా? చేసుకో. ఆ రోజు టిక్ టాక్ చేస్తూ దొరికిపోయాను. ఇంకా అదే పట్టుకుని ఉన్నట్టున్నారు. పెళ్ళైపోయినా కానటు ఎందుకుంటోంది? ఈ విషయం జానకిరామయ్యకి తెలుసా లేదా? ఏదో పెద్ద సమస్య ఉన్నట్టుంది. ఆడపిల్ల జీవితానికి సంబంధించింది కదా, సున్నితంగా పరిష్కరించుకోవాలి. అయ్యగారు అది చెప్పంజీ. అయ్యగారు అది ఏమైందిరా? విషయం చెప్పు. అయ్యగారు, నేను ఊరి నుంచి వచ్చేసరికి మీరింట్లో లేరు. అప్పుడు అప్పుడు సగం చెప్పి ఆపేశావేంటి? అప్పుడు ఏం జరిగింది? అప్పుడు ఎవరు మీకోసం వచ్చారయ్యగారు. ఎవర్రా? తెలీదయ్యగారు. అడిగితే తర్వాత వస్తానండి వెళ్ళిపోయారు. అంతే అయ్యగారు, అంతే. సమయానికి వచ్చాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఏదో వాగుండేవాడు, పెద్దనాన్నకి డౌట్ వచ్చి ఉండేది. ఏమండి, పాలు. అస్సలు డౌట్ వచ్చే అవకాశమే ఉండదు. ఎందుకంటే పెదనాన్నకి పోయే టైం వచ్చింది కదా.
ఏమండి ఏమైందండి? ఏం లేదు కౌసల్య, గ్యాస్ ప్రాబ్లం అనుకుంటా. గ్యాస్ ప్రాబ్లం కాదు పెదనాన్న, ప్రాణం గాల్లో కలిసిపోయే టైం దగ్గర పడింది. ఇప్పుడెలా ఉందండి? బాగానే ఉంది కౌసల్య. అబ్బాయికి బాధ్యతలు అప్పగించడం కోసం ఎక్కువగా ఆలోచిస్తున్నారనుకుంటాను. కొద్ది రోజులు ఆగితే బాగుంటుందేమో. ఆగడం ఎందుకు? ఎంత తొందరగా వాడికి బాధ్యతలు అప్పగిస్తే అంత తొందరగా విశ్రాంతి తీసుకోవచ్చు కదా. అంటే ఆ అబ్బాయి కూడా బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి కదా. నాకెందుకో వాడికి కూడా కొంత సమయం ఇస్తే బాగుంటుందనిపిస్తోంది. వాడి సామర్థ్యం గురించి ఎప్పుడో తెలిసిందే కౌసల్య. ఇప్పుడు ప్రత్యేకించి ఆలోచించడానికి ఏం లేదు. అయినా ఏర్పాట్లన్నీ జరిగిపోతుంటాయి. ఇప్పుడు ఈ అనుమానాలేంటి? అంతా బాగానే జరుగుతుంది. నువ్వు ఎక్కువ ఆలోచించుకో. వీడేమో మనసులో ఎవరో ఉన్నారంటున్నాడు. ఈయనకి నేనేమో చెప్పలేను. ఏం జరుగుతుందో ఏమో. దిండు దూపటి ఎక్కడికి? బామ్మగారు బయట పడుకుందామన్నారు. పొద్దున గుళ్ళో చేసింది చాలు, తప్పుకోండి. ప్రేమించడం తేలికే కదా. చూడగానే మనసుకు నచ్చగానే ప్రేమలో పడిపోవచ్చు. కానీ దాన్ని కొనసాగించడమే చాలా కష్టం. అవును, కష్టమే. లోకంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక క్షణంలో ఎవరినో ఒకరిని చూసి ప్రేమ పుడుతుంది. కానీ తర్వాతే తేడాలన్నీ బయటపడిపోతాయి. చిన్న పెద్ద గొప్ప భేద చాలా తేడాలు. అందుకే ప్రేమించిన వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకోరు, చేసుకోవాలని లేదు. అది అర్థం చేసుకున్న వాళ్ళంతా మర్చిపోయి సంతోషంగా ఉంటారు. అర్థం కాని వాళ్ళు పిచ్చోళ్ళలా మిగిలిపోతారు. సరే, మీరిక్కడే ఉండండి. నాకిలా ఆరుబయట వెన్నెల్లో పడుకోవడం అంటే చాలా ఇష్టం. ఇంతకుముందు దేవాంశ్ తోడుగా పడుకొని నిద్రపోయే వరకు కబుర్లు చెప్పేవాడు. ఇదిగో ఈ మంచం మీదే.
నిద్రపోయే వరకు కబుర్లు చెప్పేవాడు. ఇప్పుడు నువ్వు తోడుగా వచ్చావు. సరేగాని పెళ్ళెందుకొద్దన్నావు? అబ్బాయిలెవరూ నచ్చలేదా? అదేం లేదు బామ్మగారు. సరే, వేరే కారణం ఏముందో నాకు తెలీదు. నీ అంతట నువ్వు చెప్పందే బలవంతం చేయను. కానీ ఒక్క విషయం మాత్రం చెప్తాను, గుర్తుపెట్టుకో. ఒకవేళ నీ మనసుకు నచ్చినవాడెవరైనా ఉంటే ఎంత కష్టమైనా ఎన్ని ఇబ్బందులొచ్చినా అతనితోనే జీవితం పంచుకో. ప్రేమనేది మనసుకు సంబంధించిందే కావచ్చు, కాని అది ఒక అందమైన జీవితానికి పునాది. ఏదో కారణం చేత ఏ ఒక్క మనసు వెనకడుగు వేసినా జీవితాంతం రెండు మనసులు క్షోభకి గురవుతాయి. ఏదో చెప్పాలనిపించింది చెప్పాను. నిద్రపోమ్మా. నీ మనసుకు నచ్చినవాడెవరైనా ఉంటే ఎంత కష్టమైనా ఎన్ని ఇబ్బందులొచ్చినా అతనితోనే జీవితం పంచుకో. సియాకి బదులు నువ్వే నాతో గుడికి వస్తే నా జీవితంలో ఉండాల్సింది నువ్వే. దేవుడు అటువైపున్నాడు. నా దేవత ఇటువైపు ఉంది కదా. నన్ను వెంటపడద్దు అంటావు, నీ గురించి ఆలోచించొద్దు అంటావు. మరి నువ్వెందుకు నా గురించి ఆలోచిస్తున్నావమ్మా? నా నుంచి, నా ఆలోచనల నుంచి తప్పించుకోలేవు. నేనేం మీ గురించి ఆలోచించడం లేదు. నిజంగా నా గురించి ఆలోచించట్లేదా? నీ గుండెల మీద చేయి వేసుకొని నిజం చెప్పు వైదేహి, చెప్పు. నేనేం ఆలోచించడం లేదు. ఆ నెపం పెట్టుకొని పదే పదే నా ముందుకు రాకండి. వెళ్ళరా? అయితే ఇప్పుడు వెళ్తారు చూడండి.